హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కార్తిక్. సో ఈరోజు అయితే నేను మచిలీపట్నం సిరీస్లోని పార్ట్ 2 వీడియో అయినటువంటి సాయిబాబా టెంపుల్ గురించి చేస్తున్నాను. సో ఇదైతే మచిలీపట్నంలోని సాయిబాబా టెంపుల్. ఈ టెంపుల్ని అయితే 2007లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ సాయిబాబా స్టాట్యూ అని అయితే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు చెప్పారు. 54 ఫీట్ హైట్, ఇంకా 36 ఫీట్ విడ్త్ అయితే ఈ స్టాట్యూ ఉందంట. లక్ష్మీపురం విఠలరావు గారు అయితే ఈ స్టాట్యూని నిర్మించారంట. ఇక ఈ స్టాట్యూని అయితే వెంకటేశ్వరరావు ఇంకా వాళ్ళ తండ్రి మాణిక్యాలరావు అయితే తయారు చేశారంట. సో ఇక్కడైతే మనకి సాయిబాబా టాటాయిస్ మీద కాలు పెట్టి 2 పులుల మధ్యలో అయితే మనకి ఈ విగ్రహం ఉంటుంది. సో ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. సో టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకి వివిధ మతాలకు చెందిన మత బోధకులు అలాగే గురువుల యొక్క విగ్రహాలు అయితే ఉన్నాయి. అన్ని మతాలు సమానం అని చెప్పడం కోసం అయితే ఇక్కడ అన్ని మతాలకు సంబంధించిన విగ్రహాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విగ్రహాలు కూడా చూడడానికి చాలా బాగున్నాయి, రియాలిటీగా అయితే ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు అన్నీ కూడా. సో సాయిబాబా విగ్రహం చుట్టూ కూడా మనకి ఈ విధంగా వివిధ గురువుల యొక్క విగ్రహాలను అయితే ఏర్పాటు చేశారు. మధ్యలో అయితే మనకి సాయిబాబా విగ్రహం ఉంటుంది. సో మీరు ఇప్పుడు సాయిబాబా వారి విగ్రహాన్ని చూడొచ్చు. ఇక్కడ మనకి సాయిబాబా అయితే నుంచొని ఉంటారు. ఇక్కడ పైన అయితే మీరు సాయిబాబా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించిన పిక్చర్స్ని అయితే పెయింటింగ్స్ ద్వారా అయితే ఏర్పాటు చేశారు. అవి కూడా చూడటానికి చాలా బాగున్నాయి. ఇక్కడైతే స్వామివారి సమాధి లాగా ఏర్పాటు చేశారు. సో ఇక్కడైతే మనకి సాయిబాబా వారు పడుకున్నట్టయితే చూడటానికి విగ్రహం చాలా బాగుంది. అలాగే ఈ విగ్రహాన్ని కూడా మీరు చూడొచ్చు. జీవకళ అయితే ఉట్టి పడుతోంది మనకి ఇక్కడున్న విగ్రహాలలో. ఆలయం అయితే చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ ఆలయాన్ని అయితే. అండ్ ఇక్కడ మనకి స్వామివారి పల్లకి కూడా ఉంది. సో ఇక్కడ ఈ ఉయ్యాలలో అయితే మీరు స్వామివారి విగ్రహాన్ని చూడొచ్చు. విగ్రహం అయితే చూడటానికి చాలా బాగుంది, రియల్గా స్వామివారు పడుకున్నట్టే మనకి ఈ విగ్రహానికి ఏర్పాటు చేశారు. సో మచిలీపట్నం వచ్చినప్పుడు ఈ టెంపుల్ని మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఇప్పుడైతే మేము ఈ టెంపుల్ నుంచి మంగినపూడి బీచ్కి వెళ్తున్నాము. సో ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెట్టబోతున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ వీడియో అనిపించిందో కమెంట్ చేయండి, అండ్ నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.